నేస్తం ఇది రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. అన్నదాత అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తూ ఉన్న రైతన్నకి వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో ఉన్న శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్ర నిపుణుల చేత సలహాలు సూచనల రూపంలో ప్రత్యక్షంగా చేరవేస్తూ ఉన్న ఈనాటి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రైతు నేస్తం కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రబీ పంటలకు వాడవలసిన ఎరువు మోతాదు, చామంతిలో కోత మరియు మార్కెటింగ్లో మెలకువలు, పాడి పశువులకు చౌకగా సమీకృత దానా తయారు చేసుకునే పద్ధతులు మరియు లాభాలు, వర్మి కంపోస్టు తయారీ మరియు లాభాలు తదితర అంశాలు ఉంటాయి. ఖరీఫ్ పంటలకు వాడవలసిన ఎరువుల మోతాదుల కంటే రబీ సమయంలో వాడవలసిన ఎరువులను కొంచెం అధికంగా వినియోగించాల్సి ఉంటుంది. ఏ పంటలకు ఎంత మోతాదులో వాడుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రబీ కాలంలో సాగు చేసే పంటలలో మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, ఆముదం ప్రధానమైనవి. వివిధ ప్రాంతాలలో చాలామంది రైతులు వీటిని సాగు చేస్తున్నారు. రైతులు ప్రస్తుత కాలాల్లో వీటిలో మేలైన యాజమాన్య పద్ధతులు ఆచరిస్తూ అధిక దిగుబడులు పొందుతున్నారు. కానీ ఏ కాలంలో ఎంతెంత ఎరువులు వాడాలో తెలియక విపరీతంగా ఎరువులు వాడుతూ సాగు ఖర్చులు పెంచుకుంటున్నారు. కాబట్టి కాలాన్ని బట్టి ఎరువులను తగిన మోతాదుల్లో వేసుకోవాలి. సరైన మోతాదుల్లో ఎరువులు వేసుకున్నట్లయితే సాగు ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా దిగుబడులు కూడా పెరుగుతాయి. రబీ పంటలకు 20% నత్రజని అధికంగా రబీ పంటలకు అన్ని పంటలకు వేస్తూ ఉంటారు. అయితే కొన్ని సమస్యలు కూడా ఉంటాయి ఈ రబీ పంటలకు. అదేంటంటే చలి కారణంగా భాస్వరము మరియు జింక్ ధాతువులు మామూలుగా మొక్కకు సరిగా అందవు. అలాంటి పక్షంలో కేవలము నేలతో కాకుండాను మామూలుగా ఈ పత్రరంధ్రాల ద్వారా, ద్రావణం ద్వారా మనము ఎరువులు అందించాల్సి ఉంటుంది. దీని కాకుండా మంచి ఎరువుల యాజమాన్యం అంటే సమగ్రంగా, సమతుల్యంగా మనం వేసుకోవాలా. అయితే రబీ కాలంలో ఏంటంటే మామూలుగా ఈ పేడ ఎరువు అనేది మంచిగా తొందరగా కుళ్ళి పోషకాలు అందించలేదు. కావున ఈ సమయంలో ఏంటంటే వేపపిండి లేక వేప చెక్క లేక మామూలుగా ఈ వర్మీ కంపోస్ట్ ఎరువులు సమగ్రంగా వేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కాకుండాను ఏంటి అంటే భూసార పరీక్ష చేసి దానికి మోతాదులో మనము ఎరువులు ఒకవేళ వేసుకుంటే వృధాను మనము అరికట్టవచ్చు. మొక్కజొన్నలో ఎకరాకు 60 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని విత్తేటప్పుడు 1/4 వంతు, విత్తిన నెల రోజులకు 1/2 వంతు, 50 నుంచి 55 రోజులకు మిగిలిన 1/4 వంతు వేసుకోవాలి. మొత్తం భాస్వరం మరియు పొటాష్ ఎరువుల్ని విత్తే సమయంలో వేయాలి. మొక్కల్లో జింక్ లోపం ఉంటే ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ని 3 పంటలకొకసారి దుక్కిలో వేసుకోవాలి. ప్రొద్దుతిరుగుడు పంటకు 32 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. అలాగే ఎకరాకు 3 టన్నుల పశువుల ఎరువును విత్తే 2-3 వారాల ముందు వేసుకోవాలి. నత్రజనిని మొదటి దఫా విత్తేటప్పుడు 50%, రెండవ దఫా విత్తిన 30 రోజుల తర్వాత మొగ్గ తొడిగే దశలో 25%, మూడవ దఫా 55 నుంచి 60 రోజులకు 25% వేసుకోవాలి. ఆముదం పైరుకు 2 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కులో వేసుకోవాలి. ఎకరాకు 24 నుంచి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. 12 కిలోల నత్రజనిని విత్తేటప్పుడు 6 కిలోలు విత్తిన 30 నుంచి 35 రోజులకు, మిగిలిన 6 కిలోలు విత్తిన 60 నుంచి 65 రోజులకు వేసుకోవాలి. భాస్వరం, పొటాష్ ఎరువులను దుక్కిలో వేసుకోవాలి. ఈ విధంగా రైతులు కాలానికి తగినట్లుగా ఎరువులను తగిన మోతాదులో పంటలకు వేసుకున్నట్లయితే సాగు ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా దిగుబడులు కూడా పెరుగుతాయి. ఇదిగో
ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తం, రైతు నేస్తం. అందమైన పూలలో చామంతి పూలు ఒకటి. ఇతర పూలతో కలుస్తూ దండల రూపంలో దర్శనం ఇస్తూ శుభకార్యాలకు ఆకర్షణీయంగా ఉంటూ సువాసన భరితంగా ఉండే చామంతి పూలను ఏ సమయంలో కోతలు కోయాలో, ఎటువంటి పరిస్థితుల్లో మార్కెటింగ్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సాగులో ఉన్న పూల మొక్కల్లో చామంతి కూడా చాలా ముఖ్యమైనది. దీనిని చాలామంది రైతులు వివిధ ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. సాగులో ఉన్న చామంతి రకాలను నక్షత్ర చామంతి చిన్న పూలు పూచేవి, పట్నం చామంతి అనగా మధ్యస్థ పూలు పూచేవి మరియు పెద్ద సైజు పూలుగా విభజించవచ్చును. చామంతి సాగుకు శీతాకాలం చాలా అనువుగా ఉంటుంది. చామంతి సాగులో సరైన దిగుబడి పొందాలంటే వాటి కోతలో మరియు కోసిన తర్వాత సరైన పద్ధతిలో మార్కెట్కు తరలించి వాటిని మార్కెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనకి చామంతి పూల సీజన్ అయినందువల్ల మార్కెట్లో మనకి చామంతి పూలు బాగా వస్తున్నాయి. కాకపోతే ఈ రైతులు కొంతవరకు కోత మరియు మార్కెట్ విషయంలో కొన్ని మెళకువలు పాటించినట్లయితే వాళ్ళకి చామంతి పూల సాగులో అధిక ఆదాయం లభించేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా చామంతి పూల కోత విషయానికి వస్తే చామంతి పూలను 4 రోజులకు ఒకసారి కోసుకుంటూ ఉండాలి. వీటిని ముఖ్యంగా సూర్యోదయానికి ముందుగానే, అంటే మంచు ఆరిపోకముందే కోసుకున్నట్లయితే కనుక చామంతి పూలలో తేమ బాగా ఉండి ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ సూర్యోదయానికి ముందుగానే కోయలేని పక్షంలో సాయంత్రం వేళల్లో కనుక కోసుకున్నట్లయితే ఎక్కువగా చామంతి పువ్వుల్లో ఉండే నీరు ఆవిరైపోకుండా తాజాగా ఉంటాయి. ఈ చామంతి పూలను మనం ఎక్కువగా విడిపూలుగానే, అంటే ఈ దండల తయారీలోనే ఎక్కువగా ఉపయోగిస్తున్నందువల్ల ఈ పూలను కాడలతో పాటు కోసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కాడలతో కోసుకున్నట్లయితే మనకి పువ్వులు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ చామంతి పువ్వులను కూడా ఏ దశలో కొయ్యాలి అనే దాన్ని బట్టి చూస్తే రకాన్ని బట్టి, మార్కెట్ని బట్టి, ఆ పువ్వులను ఉపయోగించే పద్ధతిని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ కనుక దూరంగా ఉండి దూర ప్రాంతాలకు రవాణా చేయవలసి వచ్చినప్పుడు 80% పువ్వులు విచ్చుకున్న తర్వాత మనం కోసుకోవాలి. ఒకవేళ మార్కెట్ కనుక దగ్గరలోనే ఉన్నట్లయితే చామంతి పువ్వులు పూర్తిగా విచ్చుకున్న తర్వాతనే మనం కొయ్యాలి. అలా కోసిన పువ్వులు మనకి సాధారణ పరిస్థితుల్లో 5-6 రోజుల వరకు తాజాగానే ఉంటాయి. ఒకవేళ వాటి యొక్క నిల్వ సామర్థ్యాన్ని మనం పెంచదలుచుకుంటే కనుక కోసిన విడిపూలను 1% సుక్రోజ్ మరియు 0.1% అల్యూమినియం సల్ఫేట్ ద్రావణంలో 2 గంటల పాటు ముంచి ఆ తర్వాత పువ్వులను బయటకు తీసి కొంతవరకు ఆరనిచ్చిన తర్వాత ప్యాకింగ్ చేసుకుంటే కనుక మనకి కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా రైతులు ఈ చామంతి పూలను గోనె సంచులలో కానీ వెదురు బుట్టల్లో కానీ నిల్వ ఉంచి రవాణా చేసుకుంటారు. గోనె సంచుల్లో అయితే సుమారుగా మనకి 30 కిలోల వరకు చామంతులు పడతాయి. ఈ గోనె సంచుల్లో ప్యాకింగ్ చేసే ముందర కొద్దిగా తడుపుకొని, అంటే తడి గోనె సంచులను తీసుకొని అందులో చామంతి పువ్వులను నిండుగా నింపుకొని ఆ పైన కూడా తడి గుడ్డతో కానీ ప్లాస్టిక్ కవర్తో కానీ వాటిని కప్పి ఉంచాలి. ఒకవేళ వెదురు బుట్టల్లో కనుక రవాణా చేసుకోదలుచుకున్నప్పుడు మనకి సుమారుగా 1 కేజీ నుంచి 7 కేజీల వరకు కూడా నిల్వ ఉంచుకోవడానికి తగిన సైజుల్లో మనకి వెదురు బుట్టలు లభ్యమవుతూ ఉంటాయి. వీటిల్లో కూడా బాగా గాలి చొరబడి ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ పువ్వులన్నీ కూడా హోల్సేల్ మార్కెట్లకు రవాణా చేసుకోదలుచుకున్నప్పుడు, మార్కెట్కి వేయాలనుకున్నప్పుడు ఆ హోల్సేల్ మార్కెట్లలో ఈ చామంతి పువ్వులన్నింటినీ కూడా గుట్టగా వేసి 4 రోజుల పాటు ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ పువ్వులు చెడిపోకుండా ఉంచుకోవచ్చు. చామంతి పూలను ఇంచుమించుగా 4 రోజులకు ఒకసారి మనం కోసుకుంటూ ఉండాలి.
ఈ విధంగా సకాలంలో కోసుకున్నట్లయితే కనుక మనకి ఎకరానికి సుమారుగా 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఎప్పటికప్పుడు పువ్వులను కోస్తూ ఉంటే పక్క నుంచి కొమ్మలు కూడా ఏర్పడి పూల దిగుబడి కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా చామంతి సాగు చేసే రైతులు కోతల్లో సరైన మెళకువలు పాటించినట్లయితే మంచి ఆదాయం పొందవచ్చు. రైతు నేస్తం, రైతు నేస్తం. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా. ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. రైతు నేస్తం, రైతు నేస్తం. పంటల ఉత్పత్తులను మరియు ఉప ఉత్పత్తులను కలిపి తయారు చేసుకునే దానానే సమీకృత దానా. ఈ సమీకృత దానా పాడి పశువుల పోషణలో అధికంగా వినియోగిస్తూ ఉంటారు. ఈ దానాను తయారు చేయడానికి ఆచరించే సులువైన పద్ధతులను, చౌకగా లభించే ముడి సరుకులను మరియు లాభాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాడి పశువుల పాల దిగుబడి ప్రధానంగా పోషణపై ఆధారపడి ఉంటుంది. పశువుల పోషణకు ప్రధాన ఆధారం పశుగ్రాసాలు, దాణా. పశుపోషణకు అయ్యే ఖర్చులో దాదాపు 60% దాణాకు ఖర్చవుతుంది. పశుదాణా ఖర్చులు నానాటికి అధికమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పశుపోషకులు తమకు అందుబాటులో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులైన మొక్కజొన్న, జొన్నలతో పాటుగా వ్యవసాయ ఉప ఉత్పత్తులైన ప్రత్తి చెక్క, మినుప పొట్టు, కందిపొట్టు, వేరుశెనగ చెక్క, తవుడు, గోధుమ పిండి మొదలైనవి ఉపయోగించి పశువుల దానాను తయారు చేసుకుంటే దాణా ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. చౌకగా సమీకృత పశుదాణా తయారు చేసుకోదలిచిన రైతులు మొదటగా తమ తమ ప్రాంతాల్లో తక్కువ ధరలకే లభ్యమయ్యే వ్యవసాయ ఉత్పత్తులు, ఉప ఉత్పత్తుల వివరాలు తెలుసుకోవాలి. తక్కువ ధరకు లభించే వ్యవసాయ ఉప ఉత్పత్తులను సమీకృత దాణా తయారీకి ఉపయోగించాలి. చౌకగా సమీకృత పశుదాణాను రైతు స్థాయిలో ఏ విధంగా చేసుకోవాలో భువనగిరి పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ ఆర్ ముత్యాల్ గారి మాటల్లో తెలుసుకుందాం. సమీకృత దానాలో ముఖ్యంగా వచ్చే ఇంగ్రీడియంట్స్ ఏంటిదంటే మెయిజ్, మొక్కజొన్న, జొన్న లేదా సజ్జ, గోధుమ పొట్టు. రెండవది ఏంటంటే జిఎన్సి గ్రౌండ్నట్ కేకు లేదా పత్తిపిండి, పల్లిపిండి. కొన్ని ప్రాంతాలలో ఇదే కాకుండా సోయా అని దొరుకుతుంది. సోయాలో దాదాపు 25 నుంచి 30% వరకు ప్రోటీన్ ఉంటుంది. మన ఏరియాలో మాత్రం కాటన్ సీడ్ కేకు అందుబాటులో ఉంటుంది. కాటన్ సీడ్ కేకు చాలా తక్కువ ధర, కూడా చీపు. 20% వరకు మాంసకృతులు ఉంటాయి. పెరుగుదలకు తర్వాత బాడీ మెయింటెనెన్స్కు ఉపయోగపడుతుంది. మూడోది ఏంటంటే తవుడు. మిల్లు తవుడులో ఇది మనకు ఎక్కువ కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఎట్లా అంటే బాడీ మెయింటెనెన్స్కు, తర్వాత దానికి శక్తిని ఇచ్చేందుకు, తర్వాత పాలల్లో కూడా మనకు కొవ్వు ఫ్యాట్ మినిమం రావాలి. ఇక నాలుగవది ఏంటంటే మనకు కందిపొట్టు, శనగపొట్టు, మినపొట్టు కూడా ఈ 12%, 10 నుంచి 12% వరకు కలపాల్సి ఉంటుంది. ఈ ఖనిజ లవణాల మెయింటెనెన్స్ కొరకు ఖచ్చితంగా మినరల్ మిక్చర్ వాడాలి. క్వింటాల్కు 3 కిలోలు ఖచ్చితంగా దాన్ని కలపాలి. కలిపినట్టయితే పాల దిగుబడి ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. ఉప్పు 1 కిలో, క్వింటాల్కు 1 కిలో కలపాలి. ఈ విధంగా మనకు సమీకృత దానా తయారు చేసుకుంటాం. మినరల్ మిక్చర్ మాత్రం మంచి మినరల్ మిక్చరు ఉంచాలి. ఇదే కాకుండా ఇప్పుడు ఈ కాన్సన్ట్రేట్ ఫీడ్ అధికంగా ఎక్కువ రేటు ఉంటుంది కాబట్టి మనం అజోలా 30% ప్రోటీన్ ఉంటుంది. ఒక పిట్స్ లాగా తయారు చేసుకొని, అజోలా పిట్స్ తయారు చేసుకొని చేసినట్టయితే అది రైతుకు లాభదాయకంగా ఉంటుంది. ఈ విధంగా పశుపోషకులు తమకు అందుబాటులో ఉన్న వ్యవసాయ ఉప ఉత్పత్తులను ఉపయోగించి దాణాను తయారు చేసుకుంటే పశు పోషణ ఖర్చును తగ్గించుకొని అధిక నికర లాభాలు పొందవచ్చు. సత్తుపల్లి గ్రామంలోని ఫకీరు బాబాకు ఉంది ఎంతో మహత్తు. అంతా అనేవారు బాబా మీరు తలరాతను మార్చేస్తారని. వ్యవసాయం గురించి ఆయన చెప్పే మాటలతో పంటలు చాలా బాగా పండేవి. అయితే ఒకరోజు ఫకీరు బాబా రహస్యం బట్టబయలైంది.
కిసాన్ కాల్ సెంటర్ నుంచి ఆయన తెలుసుకునేవాడు ఉత్తమ సేద్యపు సమాచారం. సేద్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కిసాన్ కాల్ సెంటర్లోని వ్యవసాయ విశేషజ్ఞుల సలహా తీసుకోండి. వెంటనే అక్కడికక్కడే మీ భాషలో మాట్లాడి వ్యవసాయం గురించిన సందేహాలున్నా సలహా కావాలన్నా ఉచిత నంబరు 180018015551కి కాల్ చేయండి. సేంద్రియపు ఎరువుల రారాజు అయిన వానపాముల ఎరువును తయారు చేయడానికి వినియోగించే వివిధ అవసరమయ్యే వస్తువులను మరియు పద్ధతులపైన అవగాహనతో మెలకువలను పాటించినట్లయితే అధిక దిగుబడులను రాబట్టవచ్చు. అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో విస్తరిస్తున్న సేంద్రియ వ్యవసాయం వల్ల రోజురోజుకు వర్మీ కంపోస్ట్కు ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. వర్మీ కంపోస్ట్ తయారీలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యమైన వర్మీ కంపోస్ట్ను తయారు చేసుకోవచ్చు. వర్మీ కంపోస్ట్ విధానంలో వానపాములను పెంచి గ్రామ పట్టణ ప్రాంతాల్లోని వ్యర్థాలను సారవంతమైన ఎరువుగా తయారు చేయవచ్చు. మామూలుగా గుంతల్లో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీకి కనీసం 6 నెలలు పట్టొచ్చు. కానీ వానపాముల ద్వారా 2 నుంచి 5 రెట్లు త్వరగా ఎరువు తయారు చేసుకోవచ్చు. వానపాములు వ్యర్థాలను తిని కాలుష్యాన్ని నివారించడమే కాకుండా విలువైన ఎరువునిస్తాయి. నేలను గుల్లబార్చి నీటిని పట్టి ఉంచే శక్తిని పెంచుతాయి. త్వరగా కంపోస్ట్ను తయారు చేయడానికి నేల పై పొరల్లో ఉండే రకాలతో పాటు 25 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలం. వర్మీ కంపోస్ట్ తయారీకి 2 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 1/2 మీటర్ లోతు గుంతలు తవ్వి బెడ్స్ తయారు చేయాలి. అడుగు భాగం గట్టిగా ఉండే విధంగా చూడాలి. ఆలస్యంగా కుళ్ళే కొబ్బరి పీచు, అరటి, చెరకు, కొబ్బరి ఆకుల వ్యర్థాలను ముక్కలుగా చేసి గుంత అడుగున 3 నుంచి 4 అంగుళాల మందంలో పరచి నీటితో తడపాలి. ఎండిన ఆకులు, గడ్డి వ్యర్థాలను దానిపై పశువుల పేడను వేయాలి. బయోగ్యాస్ స్లెర్రీలను పొరలుగా వేస్తూ గుంత నింపాలి. చదరపు మీటరుకు 1000 వానపాముల చొప్పున వదిలి వాటిపై 20 సెంటీమీటర్ల మందంగా వ్యర్థాల్ని కప్పాలి. ఎండ తగలకుండా, తయారైన కంపోస్టు తడవకుండా, తేమ త్వరగా ఆవిరైపోకుండా బెడ్లపై గడ్డి, తాటాకుల పాక వేయాలి. బెడ్లపై పాత గోనె సంచులను పరిచి తరచూ నీటితో తడపాలి. బెడ్లో 30 నుంచి 40% తేమ ఉండాలి. ఈ విధంగా 2 నుంచి 2.5 నెలల్లో వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. తయారైన కంపోస్ట్ నల్లగా, తేలికగా ఉండి ఎలాంటి చెడు వాసన లేకుండా ఉంటుంది. వర్మీ కంపోస్ట్కు ఎక్కువగా ఉదజని సూచిక 7 ఉంటుంది కాబట్టి ఏ విధమైన నేలల్లోనైనా దీన్ని విరివిగా ఉపయోగించుకోవచ్చు. వర్మీ కంపోస్ట్ తయారైన తర్వాత బెడ్లలో వానపాములు పైకి వచ్చి ఉంటాయి. ఈ దశలో 3-4 రోజులు నీటిని చల్లటం ఆపితే తేమను వెతుక్కుంటూ అవి బెడ్ అడుగు భాగానికి చేరుతాయి. తయారైన కంపోస్ట్ను కుప్పగా పోసి 1 రోజు ఉంచి 3 మిల్లీమీటర్లు జల్లెడతో జల్లించి సంచుల్లో నింపాలి. ఈ విధంగా ఏడాదిలో 5-6 సార్లు కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. వర్మీ కంపోస్ట్లో ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా లభిస్తాయి. ఇందులో నత్రజని 1 నుంచి 1.6%, భాస్వరం 0.5%, పొటాష్ 1.5%, ఇనుము 175 ppm, జింక్ 24, రాగి 5 ppmలలో ఉంటుంది. సాధారణంగా పైర్లకు ఎకరాకు 1 నుంచి 1.5 టన్నుల వర్మీ కంపోస్ట్ వేయాల్సి ఉంటుంది. పండ్ల తోటల్లో వయసును బట్టి 1 నుంచి 2 ఏళ్ల చెట్లకు 5 కిలోలు, 3 నుంచి 5 ఏళ్ల చెట్లకు 8 కిలోలు, 5 ఏళ్ల పైబడిన చెట్లకు కూడా 8 కిలోల చొప్పున వేయాలి. కుండీలలో పెంచే మొక్కలకు 200 గ్రాముల వర్మీ కంపోస్ట్ను 2 భాగాలుగా విభజించి ప్రతి ఏటా వేయవచ్చు. పండ్లు, పూల కుండీల్లో పెంచే మొక్కలకు ఇది బాగా పనిచేస్తుంది. పూల కుండీలకు, పెరట్లోని కూరగాయల పాదులకు 150 నుంచి 500 గ్రాముల వర్మీ కంపోస్ట్ను 5 కిలోల మట్టితో కలిపి వాడాలి. సాధారణంగా 30 నుంచి 40 భాగాల వర్మీ కంపోస్టుకు 60 నుంచి 70 భాగాల మట్టిని కలిపి వాడాలి. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు అందజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.